హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే నేను గుడ్ డే బిస్కెట్స్ తోటి ఫ్రూట్ అన్నట్టు గుడ్ డే బిస్కెట్స్ తోటి ఈజీగా కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పబోతున్నాను. చూపిస్తున్నాను కదా కేక్. ఇది కేక్ పీస్ అయితేనే ఇది చాలా మెత్తగా స్పాంజ్ లాగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా వచ్చింది. చాలా టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంది. అందుకే వీడియో చేసి మీకు చూపిస్తున్నాను. ఇది గుడ్ డేలోని బ్రిటానియా గుడ్ డేలోని ఫ్రూట్ అండ్ నట్ బిస్కెట్. దీన్ని బిస్కెట్స్ నేను 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. దాన్ని మిక్సీ జార్లో వేసుకొని నేను చూపించిన విధంగా మిక్సీ జార్లో వేసుకొని దానిని ఫైన్ పౌడర్ లాగా, అంటే ఉండలు లేకుండా ముక్కలేమీ లేకుండా మెత్తని ఫైన్ పౌడర్ లాగా దాన్ని మిక్సీ చేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా అన్ని బిస్కెట్లని మిక్సీ జార్లో వేసేసుకొని దాన్ని మిక్సీ చేయాలి. దాన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలాగా పౌడర్ అనేది బిస్కెట్ పౌడర్ అనేది ప్రిపేర్ అవుతుంది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని ఒక చిన్న గ్లాస్ తోటి పాలు తీసుకొని ఆ పాలని ఈ బిస్కెట్ పౌడర్లో యాడ్ చేసిన తర్వాత ఉండలు లేకుండా కలుపుకోవాలి. మెత్తగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా. దోసల పిండి ఎలా కలుపుకుంటాము జస్ట్ అలాగా కొంచెం గట్టిగా కలుపుకోవాలి, మరీ గట్టిగా కాదు. కలుపుకున్న తర్వాత మనం ఈనో ప్యాకెట్ తీసుకుని ప్యాకెట్ మొత్తాన్ని దీంట్లో వేసేసుకుని ఒకసారి కలుపుకోవాలి. మొత్తం దీన్ని కూడా ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఈనో కూడా వేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీనిలోకి ఆయిల్ కానీ, వంట నూనె కానీ, అలాగే నెయ్యి కానీ, అలాగే బటర్ కానీ ఏదో ఒకటి వేసుకొని మీకు ఇష్టమైంది ఒకసారి కలుపుకోవాలి. మళ్ళీ నూనె అంతా కలిసే వరకు కలుపుకొని, నేనైతే నెయ్యి వేశాను. ఇప్పుడు నేను చూపించిన విధంగా ఒక బాణీలోకి రింగ్ చూపించాను కదా, ఆ రింగ్ వేసుకొని హీట్ చేసుకోవాలి. స్టవ్ మీద పెట్టి హీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలోకి ఆయిల్ కానీ, బటర్ కానీ, నెయ్యి కానీ వేసుకుని అలా నేను చూపించిన విధంగా రాసుకుంటే మనకి కేక్ అనేది అంటుకోకుండా ఈజీగా లాస్ట్లో ఫ్రీగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనము కలుపుకున్న మిశ్రమాన్ని ఈ గిన్నెలో వేసుకొని ఉండలేమీ లేకుండా, గాలి బుడగలేమీ లేకుండా ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. కిందకి కొట్టాలన్నమాట. కొట్టిన తర్వాత దానిని మనము ముందుగా పెట్టుకుని హీట్ చేసుకున్నాం కదా, బాణీలో కానీ కుక్కర్లో కానీ పెట్టుకొని మూత పెట్టేయాలి. పైన నేను చూపించిన విధంగా మూత పెట్టి ఒక 20 మినిట్స్ దీన్ని అలా వదిలేయాలి, ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి ఉడికిందా లేదా అనేసి. ఇంకా కొంచెం ఉడకాలి. నేను ఇప్పుడు మూత తీసి చూపించాను కదా, పైన ఇంకా ఉడకలేదు. మీకు ఏం కావాలంటే అది డెకరేషన్ చేసుకోవచ్చు పైన. నేనైతే కాజు యాడ్ చేశాను, మీరైతే మీ ఇష్టం. చాక్లెట్స్ కానీ ఏదో ఒకటి ఫ్రూట్ అన్నట్టు ఉంటాయి కదా, అవి ఫ్రూట్స్ అవి అన్నీ యాడ్ చేసుకోవచ్చు. మీకు ఏం కావాలో అది యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ప్లెయిన్ కేక్ అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఉడికింది. రెండోసారి కూడా చూశాను, ఒక 10 మినిట్స్ ఆగి చూసిన తర్వాత కేక్ చాక్తో ఇలా పెట్టి చూస్తే దానికి ఏం అంటుకోలేదు, అంటే పర్ఫెక్ట్గా ఉడికినట్టు. దీన్ని కొంచెం సేపు చల్లారనిచ్చి ఒక ప్లేట్లోకి తిరిగి వేసుకుంటే కేక్ రెడీ అయినట్టే. చూడండి, కేక్ని కట్ చేసి చూపిస్తాను. ఇది చూడండి ఎంత మెత్తగా ఉందో. నోట్లో వేసుకుంటే మాత్రం చాలా కరిగిపోతుంది. చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ ఆల్.